ఈరోజు భారతదేశంలో మరొక అత్యంత ప్రమాదమైన సంఘటన జరిగింది. రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి ఉత్తరాఖండ్ నుంచి కేదార్నాథ్ కి బయలుదేరిన హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. అందులో 7 ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారిలో పైలట్ కూడా. అయితే ఉత్తరాఖండ్ డెహ్రాన్ నుంచి 5 గంటలకి బయలుదేరింది ఈ హెలికాప్టర్. తర్వాత 5 గంటల 20 నిమిషాలకి ఇది సిగ్నల్స్ కట్ అయిన రాడార్ నుంచి కూడా మిస్ అయింది. సో అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది కుప్ప కూలిపోయింది అంటూ కూడా చెప్తున్నాను. అండ్ రీసెంట్ గానే మనకు తెలుసు అహ్మదాబాద్ లో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగిందో. ఆ విమానం కూలిపోవడానికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇంజన్స్ ఫెయిల్ అయిపోవడం వల్లే, సర్వీస్ సరిగ్గా చేయకపోవడం వల్ల, అంటే విమానం టేక్ ఆఫ్ అయ్యే ముందు సర్వీస్ చేస్తారు, సరిగ్గా అవన్నీ కూడా చెక్ చేయకపోవడం వల్లే, వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ రోజు అత్యంత పెద్ద ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్పారు. అలాగే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే పైలట్ తో పాటు 7 ప్రయాణికులు కూడా చనిపోయారు. వీరితో పాటు 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక 2 ఏళ్ల పాప కూడా ఉందంటూ కూడా చెప్తారు. ఒకసారి ఆ మృతుల పేర్లు చూస్తే రాజ్ కుమార్ జైస్వాల్ మహారాష్ట్రకు సంబంధించి, శ్రద్ధా జైస్వాల్, అలాగే వారికి 2 సంవత్సరాల బాబు కూడా ఉన్నారు, కాశీ జైస్వాల్, పవన్ నెగి, విక్రమ్ సింగ్ రావత్, అలాగే వీరితో పాటు ఒక పైలట్ రావత్, అతని పేరు కూడా ఉన్నారంటూ కూడా చెప్తారు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే అది కుప్పకూలిపోయిందో అప్పుడే వీళ్ళందరూ కూడా స్పాట్ లో చనిపోయారు. అండ్ ఇక్కడ కూడా పైలట్ వాళ్ళని సేవ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 20 మినిట్స్ వరకు కూడా అది ఫ్లై అయ్యిందంటే దాదాపు నాకు తెలిసి సుమారు 1000 నుంచి 1500 ఎత్తుకి అది ఖచ్చితంగా ఆ ఎత్తులో అన్ని అడుగుల ఎత్తులో ఉండుంటది. కాబట్టి పైలట్ వాళ్ళని ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వచ్చి ఫెయిల్ అయినా, సిగ్నల్స్ సరిగ్గా అందకపోయినా వాళ్ళని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అతను కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మరి అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? సో ఉన్నది తక్కువ మంది, ఇది వెళ్ళి దేన్నో ఢీ కొట్టలేదు. మరి ఎలా జరిగింది? ఏమైనా టెక్నికల్ ఫెయిల్యూర్స్ వల్ల మళ్ళీ ఈ ప్రమాదం జరిగిందా? అనేక అనుమానాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇటువంటి ప్రమాదాలు చూస్తుంటే వీటికి ముందు బాంబు బెదిరింపులు రావటం, ఎయిర్పోర్ట్ లో బాంబులు ఉన్నాయనటం, ఎయిర్ ఇండియా విమానాల్లో బాంబులు ఉన్నాయనటం, ఇలాంటివి చాలా వస్తున్నాయి. అండ్ మరీ ముఖ్యంగా స్లీపర్ సెల్స్. ఈ పహల్గామ్ అటాక్ అయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్, ఈ పాకిస్తాన్ కి పనిచేస్తున్న గూఢచారులు, యూట్యూబర్లు, ఆర్మీ ఆఫీసర్స్ కొంతమంది పాకిస్తాన్ అమ్ముడుకుపోయి ఆర్మీకి సంబంధించిన రహస్యాలన్నీ కూడా చెప్పేయటం, ఇటువంటి అన్ని కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా చాలా సెన్సిటివ్ గా ఉంది. అంటే ఇది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ప్రజల్ని భయం భ్రాంతికి గురి చేస్తున్నారు అనే విధంగా ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా దీని గురించి డెప్త్ ఆలోచన చేయాల్సిన అవకాశం చేయాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా, మీకు సోద అనిపిస్తుందేమో ఈ వీడియో. ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ పైన అటాక్ చేస్తుంది, భయంకరమైన అటాక్. ఆ అటాక్ చేయడానికి 1 year టైం పట్టింది. 1 year టైం తీసుకుని గురి చూసి సరిగ్గా కొట్టింది, వాళ్ళు చచ్చిపోయారు. సో ఇక్కడ కూడా అలాగే మనకేం కాదులే, పట్టుకుంటున్నారు కదా, వాళ్ళని శిక్షిస్తున్నారు కదా, పట్టుకుంటున్నారు కదా, ఏం కాదులే అనుకుంటే పొరపడినట్టు. ఎప్పుడు ఏ టైంలో ప్రమాదం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో ఎవరు కూడా ఊహించలేము. పహల్గామ్ లో ఉగ్రవాదులు అంత సడన్ గా వచ్చి అటాక్ చేస్తారని ఎవరైనా అనుకున్నారా? 26 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అలాగే ఈ విమానంలో 242 మంది, అందులో ఒక వ్యక్తి బ్రతికాడు. 241 మంది యాక్సిడెంట్ లో వాళ్ళు చనిపోయారు. ఎవరైనా ఊహించుంటారు అసలు అంత పెద్ద ప్రమాదం జరుగుతుందని? సో అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ ఇది, అందుకే జరిగిపోయింది, దీనికి దానికి లింక్ పెట్టొద్దు అని చెప్పేసి అంటారు. ఖచ్చితంగా మనం అంటే లింక్ పెట్టాలి అని కాదు, ఖచ్చితంగా ఆ రకంగా ఆలోచించాల్సిందే. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఒక పక్క దేవాలయాలపైన దాడులు, ఒక పక్క బాంబు బెదిరింపు కాల్స్, హైదరాబాద్ లో కూడా వచ్చాయి, ఢిల్లీలో కూడా ఒక బాంబు బ్లాస్ట్ అయింది. ఒక పక్క ఉగ్ర దాడులు, స్లీపర్ సెల్స్ యాక్టివ్, బాంబు దాడులు చేయడానికి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా టేక్ ఆఫ్ అయిన హెలికాప్టర్ ఒకటి, విమానం ఒకటి టేక్ ఆఫ్ అయిన తర్వాత ప్రమాదాలకి గురవుతున్నాయి. అంటే మనం ఏం ఆలోచించాలి? ఇవి కూడా టెక్నికల్ ఇష్యూసే లేకపోతే మానవ తప్పిదం వల్ల, లేదంటే మన పైలట్ నిర్లక్ష్యం వల్ల, లేదంటే మన ఇంజనీర్ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళ మీదకి తోసే ప్రయత్నం చేసేస్తాం. ఖచ్చితంగా మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇప్పుడైతే మాత్రం ఉంది. రీసెంట్ గా ఇప్పుడు ఆ విమానం యొక్క పడిపోయిన తర్వాత అహ్మదాబాద్ లో అదంతా కూడా ఎగ్జాక్ట్ గా మనం సినిమాలో చూస్తున్నాం. అది ఎలా కిందకి పడుతుంది, ఎలా దానికి వెళ్ళి గుద్దుకుంది, అదంతా కూడా ఆ ఫుటేజ్ సినిమాలో చూస్తున్నాం. చూసిన తర్వాతే మనం ప్రతి ఒక్కరం కూడా మాట్లాడుకుంటున్నాం, అమ్మో అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది, ఖచ్చితంగా వాళ్ళు చనిపోతారని. ఒకవేళ అది మనం కనుక చూడకపోతే మనం ఏం మాట్లాడుకుంటాం?
అనేక అనుమానాలన్నీ వస్తాయి. నేనేమంటానంటే అసలు ఆ వీడియో తీసింది ఎవరు, ఆ వీడియో ఎందుకు తీశాడు, అదే టైంలో ఎందుకు తీశాడు, ఆ ఒక్కడే తీసాడు లేదంటే ఇంకా చాలా మంది తీసారా ఆ అబ్బాయితో పాటు? ఇప్పుడు ఎవరైతే ఆర్యన్ ఇంటర్ స్టూడెంట్ అని చెప్తున్నారో ఆ అబ్బాయి. సో దీని గురించి ఎందుకు ఎక్కువ డిస్కషన్స్ చేస్తున్నాం అంటే స్లీపర్ సెల్స్ కొన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నారు. ఎవరైనా ఊహించుంటారా ఎక్కడో మూలనున్న విజయనగరంలో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేశారనేది ఎవరైనా ఊహించుంటారా? పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ అలర్ట్ అయిన తర్వాత వాళ్ళ ఆచూకీ తెలిసింది. ఒకవేళ పహల్గామ్ అటాక్ కాకపోతే అక్కడ గట్టిగా నష్టం జరిగేది, చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. తర్వాత హైదరాబాద్ లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు సో కాల్డ్ సిరాజ్ అని ఒకడు, హఫీజ్ అని ఒకడు, సయ్యద్ అని ఒకడు, ఎవరైతే పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు మాత్రమే కాదు, ఇంకా గూఢచారులు కూడా ఉన్నారు కదా, పాకిస్తాన్కి అమ్ముడిపోయి పెంపుడు కుక్కల్లో పనిచేస్తున్నా మన భారతదేశంలోనే ఉంటూ మన మట్టిలో బ్రతుకుతూ మన అన్నం తింటూ కుక్కల్లా పనిచేస్తున్నారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కావచ్చు, రామ్ ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ అతను కావచ్చు, బిఎస్ఎఫ్ ఆఫీసర్ కావచ్చు. ఒకడేమో సిమ్ములు పట్టుకెళ్ళి ఇస్తాడు, ఇండియాకి సంబంధించిన సిమ్ములు ఇస్తారు. ఇంకొకరేమో ఆర్మీకి సంబంధించిన మన దగ్గర ఉన్న రక్షణ దళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇస్తారు. అంతా కూడా జరుగుతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా కొంచెం డెప్త్కి వెళ్ళాల్సిన పరిస్థితి, డెప్త్కి ఆలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేనేంటంటే మిమ్మల్ని ఏదో భయపెట్టాలని లేకపోతే ఏదో సోది చెప్పి వ్యూస్ సంపాదించుకోవాలని అని మాత్రం చెప్పట్లా, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా కావాలని. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అటువంటివి, ప్రాణాలు పోతున్నాయి. కర్మ అని చెప్పేసి ఒకరు అంటారు, మానవ తప్పిదం అని చెప్పేసి ఒకరు అంటారు, ఇదంతా మనమే చేసుకున్నాం అని ఒకరు అంటారు. నిజమే, ఎప్పుడు ప్రమాదం ఎటువైపు నుంచి ఏ రకంగా వస్తుందో కూడా ఎవరు ఊహించలేం. కానీ ఈ ప్రమాదం కొన్ని వందల ప్రాణాలు పోయాయి, రేపు వేల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, తర్వాత లక్షల ప్రాణాలు. కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలా లేదా, అలర్ట్ కావాలా లేదా, దీని గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. 3 days అయింది, 3 days నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విషాద సంఘటన గురించి ఎవ్వరూ కూడా బయటికి రాలేదు. మీరు వచ్చారా చెప్పండి? నేనైతే ఇంకా ఆ సంఘటన దాని గురించి ఇంకా బయటికి రాలే. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆ బ్లాక్ బాక్స్ లోని ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి, ఆ DVR లో ఆ ఘటనకి జరిగిన ముందు ఏదైతే CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయింది అదంతా కూడా బయటికి రావాలి. ఇదంతా వచ్చిన తర్వాత మనం ఒక నిర్ధారణకు వస్తాం. అదే ఇంకా పూర్తిగా బయటకు రాలేదు, మళ్ళీ ఒక ఘటన జరిగింది. మీకు విషయం తెలుసా, మీరు న్యూస్ ఫాలో అయితే కనుక ఖచ్చితంగా ఈ విషయం తెలుసుంటుంది. ఏదైతే ఎయిర్ ఇండియా విమానానికి యాక్సిడెంట్ అయిందో దాని తర్వాత రోజు ఎయిర్ ఇండియా విమానంలో బాంబులు ఉన్నాయంటే ఒక బెదిరింపు వచ్చింది. అంటే రెగ్యులర్ గా న్యూస్ చూసేటోళ్ళకైతే ఈ విషయం అర్థమవుతుంది. ఒక విమానంలో బాంబు ఉందంటూ కూడా ఒక బెదిరింపు కాల్ రావడం, ఇమెయిల్ రావడం కూడా జరిగింది. పహల్గామ్ అటాక్ అయిన తర్వాత కేరళలో ఒక బాంబు ఉందని చెప్పి, తాజ్ మహల్ లో బాంబు పెట్టామని చెప్పి మెయిల్స్ రావడం, ఫేక్ మెయిల్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఎలా అంటే మన సంస్థల్ని డైవర్ట్ చేసి ఆర్థికంగా మన ఆస్తుల్ని ప్లాన్ చేసి కొడుతున్నారా అనే యాంగిల్లో కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. రీసెంట్ గా ఈ అహ్మదాబాద్ లో జరిగిన ఆ విమాన ఘటన, ఏదైతే బోయింగ్ అని మనం చెప్పుకుంటున్నామో వాటికి సర్వీసు టర్కీ వాళ్ళు చేస్తారన్నది కూడా ఒక టాక్ బయట. సో టర్కీ రీసెంట్ గా ఎవరికి సపోర్ట్ చేసింది? పహల్గామ్ అటాక్ అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ మన భారతదేశం చేపట్టిన తర్వాత, 2 దేశాల మధ్య ఒక వార్ నేపథ్యం వచ్చిన తర్వాత టర్కీ ఎవరికి సపోర్ట్ చేసింది? పాకిస్తాన్ కి సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ కి సపోర్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు టర్కీకి సంబంధించిన కొన్ని డ్రోన్స్ మన భారతదేశం భూభాగం పైకి వదిలితే రష్యా వాళ్ళ దగ్గర మనం కొనుగోలు చేసిన S-400 ఏదైతే సుదర్శన చక్రం కింద చెప్పుకుంటున్నామో వాటితో మనం తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. సో ఖచ్చితంగా కుట్ర ఉండొచ్చు, కుట్ర లేకపోవచ్చు, మానవ తప్పిదం కావచ్చు. కానీ మనం ఖచ్చితంగా వీటి గురించి ఆలోచన చేయాలి. జరిగిన సంఘటనల్ని ఏదో అనుకోకుండా అయిపోయిందని చెప్పేసి వదిలేయడం కాదు, మనం కూడా సంస్థలపైన, ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి. పూర్తిగా దర్యాప్తు చేసి ఎందుకు జరిగింది, టెక్నికల్ ఇష్యూసా లేకపోతే మానవ తప్పిదమా లేకపోతే ఇది ఏదైనా కుట్ర అనే విషయాలు ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మీ కామెంట్ రూపంలో ఖచ్చితంగా నాకు విషయాన్ని తెలియపరచండి. నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా నేను ప్రయత్నిస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఉత్తరాఖండ్ లో జరిగిన ఎవరైతే 7 ఉన్నారో వాళ్ళందరూ కూడా కేదార్నాథ్ లో ఉన్న టెంపుల్ కి దర్శనానికి వెళ్ళారు. అండ్ అక్కడ
ప్రెసెంట్ టెంపరేచర్ కూడా సిచ్యువేషన్ కూడా బాగాలేదు. సో దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగిందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటారు? దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంది అనుకుంటారా? ఎందుకంటే ఈ అహ్మదాబాద్ సంఘటన మనం ఇంకా మరవక ముందే మళ్ళీ ఒక హెలికాప్టర్ ఇలా టేక్ ఆఫ్ అయిన హెలికాప్టర్ 20 నిమిషాల్లో ఆ కుప్ప కూలిపోవడం, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవడం. సో ఖచ్చితంగా మీ విలువైన కామెంట్ మాకు తెలియపరచండి.